బాస్, నువ్వు బయట ప్రపంచంలో తినడం ప్రమాదమేమో. బాస్, నువ్వు కనిపిస్తే కాల్చిపారేమని ప్రభుత్వం ఆర్డర్ బాస్. నా రహస్యం తెలుసుకోలేక 20 సంవత్సరాల నుంచి సిఐడీలు పోలీసులు తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. నా స్థావరం తెలుసుకునే వాళ్ళు నన్ను పట్టుకోవటం ఎవరి తరం కాదు. ఇప్పుడు పిలిపించిన పనేంటి బాస్? మీరు సెలవిస్తే ఏమి చేయటాకైనా సిద్ధం బాస్. సెంట్రల్ జైలు నుండి ఖైదీ తప్పించుకున్నాడు. ఆ ఖైదీ గారు ఇప్పుడు 110 సార్లు ఆ జైలు నుండి అవలేలుగా తప్పించుకున్నాడు. మన వ్యాపారాన్ని పడగొట్టే ఖైదీ గారిని ఏ విధంగానైనా బంధించి స్థావరానికి తీసుకురండి. మన బిజినెస్ పడిపోవడానికి వాడే కారణం. ఈ రాత్రి షిఫ్ట్లో దొంగ బంగారం వస్తుంది. అది కాజేయడానికి ఖైదీ తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఏ విధంగానైనా ఆ ఖైదీ గారిని పట్టుకోవాలని ఇంతకు ముందే దాదాకి ఫోన్ చేసి చెప్పాను. మీరంతా చాలా జాగ్రత్తగా ఇక్కడ కాపలా కాయాలి. ఇది మొదటి పని. వాడు ఏ లోకంలో ఉన్నా అప్పగిస్తాం బాస్. ఆ తలలో కానీ పైకి తీసైనా పట్టుకుంటాను బాస్. మీరు చేయబోయే రెండో పని, రేపు రాత్రి 12 గంటలకు మ్యూజియంలోని డైమండ్ మన వశం కావాలి. ఆ డైమండ్ కోసం విదేశీయులు పోటాపోటీలు పడుతున్నారు. వాటి విలువ కోట్ల రూపాయల డాలర్లు పలుకుతుంది. అవి దక్కిన మరుక్షణం మ్యూజియం పునాదులు పగిలించైనా అవి మనం దక్కించుకోవాలి. అవి దక్కిన మరుక్షణం విదేశీయులకు మనకు వ్యాపార సంబంధం తెగిపోతుంది. జాగ్రత్తగా మీ కార్యక్రమాలు సాగించండి. వస్తా. ఇది మరో ప్రతిష్ట కూడా సమస్య. ఆ డైమండ్ సాధించే బాస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం యుగంధర్. కీర్తి కిరీటాల కోసం కాకపోయినా బాస్కి ఇచ్చిన మాట కోసమైనా ఆ డైమండ్ల కాజే. మన వ్యాపార విషబిందులా దాపించిన ఖైదీ గారిని నిలువ నేల కొన్ని చేయాలి యుగంధర్. మనకి శత్రువు అన్నవాడిని భూమి మీద స్థానం లేకుండా చేసి మన బాస్కి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి జలంధర్. మన కర్తవ్య నిర్వహణలో ఏ ప్రాణి అడ్డుపడ్డా వాడికి చర్మంగా పాడటమే మన ధ్యేయం. ఆకాశంలో తారలాగా వెతుక్కుంటూ ఆ ఖైదీ కదా ఈ మ్యూజియం వద్దకు వస్తాడు. వాణ్ణి దుర్మార్గంగానే చేయాలి యుగంధర్. రుణశేషం శత్రుశేషం ఉండటం మంచిది కాదు. ఆ ఖైదీగాన్ని చంపితే నిరభ్యంతరంగా మన కార్యక్రమాలు అవలేలుగా నెరవేరుతాయి. పద జలంధర్. దాదాపు ఫోన్ చేద్దాం పద. కన్ను మూసి కన్ను తెరిచేలాగా ఇక్కడ